డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎక్స్పర్ట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అశోక్ చక్రవర్తి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్ అంటారు కదా, ఒక్కసారి అంటే అందరికీ తెలుసు వాటి గురించి. మనము యూత్ స్టూడెంట్స్ని కాన్సెప్ట్ తీసుకుందాం. Yeah. నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్ అనేవి అసలు ఎలా వస్తూ ఉంటాయి, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్సే కానీ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటారు? చాలా వరకు ఇప్పుడు మనుషుల్లో నెగిటివ్ థాట్స్ ఉన్నాయని అనుకోవాలి. ఎక్కువగా నెగిటివ్ థాట్సే ఉంటాయి. కాకపోతే వాటిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాజిటివ్ థాట్స్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇది పాజిటివ్, ఎందుకంటే నెగిటివ్ థాట్స్ అంటే వాడిని దూరం పెడతారు మనుషులు, వాడిని రానివ్వరు. కాబట్టి ఏం చేస్తారంటే ఇది నేను పాజిటివ్గా ఆలోచిస్తాను ఎప్పుడు అనే విధంగా ఉంటుంది అనమాట. నెగిటివ్ థాట్స్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు. అయితే నేను ఎక్కువ మందితో నా కాంటాక్ట్ లిస్ట్లో మీరు చూస్తే ఎక్కువ నెంబర్స్ ఉండవు. ఎందుకంటే నాకు ఒకవేళ క్యారెక్టర్ బాగా అనిపించలేదు అనుకోండి, నేను కంప్లీట్గా మా నెంబర్ డిలీట్ చేసేస్తాను. నేను ఆ నెంబర్ పెట్టుకోవడము, తర్వాత వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడడము అలా చేయను. నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటంటే కొంతమంది ఎలా ఉంటారంటే అన్నకేంటి అన్న ఏదంటే అది అయిపోతుంది, అన్న మామూలు విషయమా అంటారు. వాడు వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే పరమ వేస్ట్ క్యాండిడేట్ తెలుసా అసలు. అబ్బా ఎంత టైం వేస్ట్ అంటే, యూజ్లెస్ పర్సన్, అసలు నా లైఫ్లో నేనంత యూజ్లెస్ పర్సన్ లేడు అని చెప్పి అంటారు చూడండి. సైడ్కి వెళ్ళి వాడు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు అంటాడు ఈ మాట? వాడు ఉన్నప్పుడు అనాలి అని నేను అనడం లేదు. వాడు ఉన్నప్పుడు అన్నకేం చాలా గ్రేట్ అసలు అని చెప్పి అని వాడు వెళ్ళిపోయిన తర్వాత తిడతారు చూడండి. ఇది ఏం క్యారెక్టర్ ఇది? అయితే ఇటువంటి వ్యక్తులు ఎక్కువ అయిపోయేసరికి బయట అన్నీ కూడా ఎక్కువగా నెగిటివ్ థాట్సే స్ప్రెడ్ అయిపోయాయి. పాజిటివ్ థాట్స్ డెవలప్ అవ్వడం లేదు. నెగిటివ్ థాట్స్ ఎందుకు డెవలప్ అవుతున్నాయి అంటే వాళ్ళు చిన్నప్పటి నుండి ఆ నెగిటివిటీనే చూస్తున్నారు. నెగిటివిటీనే, టీవీ స్టార్ట్ చేసినా నెగిటివిటీనే, మీకు సీరియల్స్ చూసినా నెగిటివిటీనే, మూవీస్ చూసినా నెగిటివిటీనే. అలాగే మీరు ఏదైనా యూట్యూబ్ ఛానల్ చూడండి, అందులోనూ నెగిటివిటీనే, ఇన్స్టాగ్రాము నెగిటివిటీ, ఫేస్బుక్ నెగిటివిటీ, అన్నీ మీరు చూడండి. అసలు కొన్ని క్రైమ్ స్టోరీస్ ఉంటాయి. ఆ క్రైమ్ స్టోరీస్ అయితే అన్నీ చంపుకోవడాలు, ఆత్మహత్యలు, దొంగతనాలు, దోపిడీలు, అన్నీ ఇవి ఉంటాయి. ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనుషుల్లో పాజిటివ్ థాట్స్ ఎలా వస్తాయి? అయితే ఏమైపోతుందంటే నెగిటివ్ థాట్స్ ఉన్నా కూడా నేను పాజిటివ్గా ఆలోచిస్తా అనే విధంగా ఆ స్టైల్ పైనకి అలా మెయింటైన్ చేయడం అవుతుంది అనమాట. ఎలా స్టార్ట్ అవుతాయి చెప్పండి. ఇప్పుడు మూవీ ఏదైనా చూసామనుకోండి, రీసెంట్గా కూడా నాకు ఒక మూవీ తెలుసు, నేను చూడలేదు మూవీని, ఏదో స్మగ్లింగ్ పైన బేస్ చేసుకొని ఉంది. స్మగ్లింగ్ని బేస్ చేసుకొని మూవీని తీశారు, అది పెద్ద హిట్ అయి ఉండొచ్చు. మీరు ఆలోచించండి, స్మగ్లింగ్ని బేస్ చేసుకొని అంటే స్మగ్ల్ ఎలా చేయాలి అనేది చూపించారంట అందులో, నేను చూడలేదు. స్మగ్ల్ ఎలా చేయాలి అనేది చూపిస్తే అది పెద్ద హిట్ అయ్యింది అంటే ఇక మీకు ఏం కావాలి? మీరు ఆలోచించండి. అటువంటి మూవీ వచ్చింది, సరే ఓకే. ఒక కుటుంబానికి ఏ విధంగా మంచి చేయాలి అనేది ఒక మూవీ తీయండి, అది ఆడుతుందేమో చూద్దాం. లేకపోతే మీరు ఒక పని చేయండి, యోగా క్లాసెస్ అని మీరు స్టార్ట్ చేయండి. యోగా మంచిదే కదా, యోగా క్లాసెస్ స్టార్ట్ చేయండి. యోగా క్లాసెస్ టైమింగ్స్ అవి పెట్టండి, మీకు ఎంతమంది స్టూడెంట్స్ వస్తారో చూద్దాం. అదే బ్లాక్లో నేను లిక్కర్ సేల్ చేస్తానని పెట్టండి, మీకు ఎంతమంది వస్తారో చూద్దాం. నేను ఒకసారి ఇన్స్టిట్యూట్ క్లోజ్ ఉంది ఆ రోజు, ఏదో ఫెస్టివల్ అనుకుంటా. ఆ రోజు కొన్ని ఫెస్టివల్స్కి లిక్కర్ షాప్స్ క్లోజ్ చేస్తారు. విచిత్రం ఏంటంటే మా ఇన్స్టిట్యూట్ పక్కనే, నేను వెళ్ళిన ఇన్స్టిట్యూట్ పక్కనే లిక్కర్ షాప్ ఉంది. ఆ లిక్కర్ షాప్ ఆ రోజు క్లోజ్ ఉంది. దెర్ మే బి సమ్ ఫెస్టివల్, ఐ ఫర్గాట్ దట్. నేను ఇన్స్టిట్యూట్కి క్లాస్ కోసం వెళ్ళాను. ఇన్స్టిట్యూట్కి క్లాస్ కోసం వెళ్తే ఏముంది, ఇన్స్టిట్యూట్ క్లోజ్డ్ ఉంది. ఇన్స్టిట్యూట్ క్లోజ్డ్, ఎందుకంటే ఫెస్టివల్ కాబట్టి. సరే అని చెప్పేసి నేను ఏం చేస్తాను, నాకు తెలియదు, అది ఆ ఇన్ఫర్మేషన్ లేదు నా దగ్గర. నేను సరేలే వెళ్ళాను కదా అని చెప్పి అక్కడ నిలబడ్డాను. నిలబడితే పక్కన లిక్కర్ షాప్ ఉంది, కానీ విషయం ఏంటంటే అది కూడా క్లోజే ఉంది. ఇంత లోపల నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వస్తే నేను అనుకున్నాను ఇన్స్టిట్యూట్కి వచ్చాడేమో అనుకున్నాను. ఇన్స్టిట్యూట్కి రాలేదు. ఆ వ్యక్తి ఏమడుగుతున్నాడంటే, ఏమన్నా మన దగ్గర బాటిల్ దొరుకుతాయా అంటున్నాడు. నేను అన్నాను, నేను పైన ఇన్స్టిట్యూట్కి వచ్చాను అన్నాను. అంటే పైన ఉంటాయా అంటున్నాడు. పైన కనుక ఏమైనా అమ్ముతున్నారా అని అంటున్నాడు. అయితే మీరు ఆలోచించండి, ఎవరికైనా అడ్రస్ చెప్పండి,
మీరు ఎవరికైనా అడ్రస్ చెప్పినప్పుడు అదే మన వినాయకుడి టెంపుల్ ఉంది కదా, వినాయకుడి టెంపుల్ పక్కన అంటే తెలియకపోవచ్చు. ఒక స్కూల్ ఉంది, స్టాండర్డ్ స్కూల్ అని ఉంటుంది, దాని పక్కన అంటే కూడా తెలియకపోవచ్చు. అక్కడ ఒక కాలేజ్ ఉంది చూడండి, పెద్ద కాలేజ్, ఎంఐజీ కాలేజ్ అని ఉంటుంది, దాని పక్కన అంటే కూడా తెలియకపోవచ్చు. లేకపోతే ఒక హోటల్ ఉంది దాని వెనక అంటే కూడా తెలియకపోవచ్చు. కానీ మీరు ఒక బార్ షాప్ పక్కన అని చెప్పండి, ఈజీగా తెలిసిపోతుంది. మీరు ఏ షాప్ దగ్గర అయినా కూడా రష్ ఉండరు, ఏ షాప్ దగ్గర కూడా పెద్దగా హెవీ రష్ ఉండరు. మీకు ఒక షాప్ దగ్గర మాత్రం హెవీ రష్ ఉంటారు. మీరు చూడండి, పొద్దున బార్ షాప్ కానీ వైన్ షాప్ కానివ్వండి, పొద్దున్న 7 o'clockకి ఓపెన్ చేస్తే ఆ 7 o'clockకి కూడా బయట నిలబడి ఉంటారు, అక్కడ కూడా కొంటుంటారు. పార్కింగ్ ఎక్కువ ఎక్కడుంది అంటే అక్కడే ఉంటుంది. మరి మీరు దీన్ని బట్టి నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉన్నాయంటారా, పాజిటివ్ థాట్స్ ఎక్కువ ఉన్నాయంటారా? మనుషుల్లో నెగిటివ్ థాట్సే ఉన్నాయి, యాక్చువల్గా నెగిటివ్ థాట్సే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాటిని పాజిటివ్ థాట్స్గా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు యాక్టింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనైతే క్లియర్గా చెప్తాను ఏంటంటే, యాక్టర్స్కి ఏవో అవార్డ్స్ ఇస్తున్నట్టున్నారు, యాక్టర్స్కి అవార్డ్స్ ఇస్తున్నారు. స్క్రీన్ మీద కనిపించే యాక్టర్స్ చాలా తక్కువ. మనకు మహానటులు, మహానటీమణులు వీళ్ళందరూ ఉన్నారు, కానీ నిజ జీవితంలో బయట ప్రపంచంలో సొసైటీలో మీరు రోడ్డు మీద చూస్తే వాళ్ళని మించిన నటులు మనకు రోడ్డు మీదే ఉంటారు. బయట సొసైటీలో మనం రెగ్యులర్గా మాట్లాడుతుంటాం వాళ్ళతో. వాళ్ళకు ఆస్కార్ అవార్డు కాదు, ఆస్కార్ని మించింది ఏదైనా ఉంటుంది అంటే ఆ అవార్డ్స్ ఇచ్చినా నేను తక్కువే అంటాను. అంత పెద్ద నటులు ఉన్నారు బయట. అంటే ఇప్పుడు 2 ఫేసెస్తో ఉంటారు మనుషులు అంటారా సార్ మీరు? 2 ఫేసెస్ కాకుండా ఇంకా ఎక్కువ ఫేసెస్తో ఉంటారు, మల్టిపుల్ ఫేసెస్ అంటారు. అంటే ఇక్కడ ఒకలాగా, అక్కడ ఒకలాగా, అక్కడ ఒకలాగా. కంపల్సరీ గంటకొకటి మాట్లాడేటోడు ఉంటాడు, గంటకొక మాట మాట్లాడతాడు, నిమిషానికి ఒకటి మాట్లాడేటోడు కూడా ఉంటాడు. మన ముందు ఒక విధంగా మాట్లాడతారు, వెనక ఒక విధంగా మాట్లాడతారు. కానీ వాడు మన ముందు ఏం మాట్లాడుతున్నాడో అదే నిజం అనుకుంటా. అంతే. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజు కావాలనుకుంటే ఈ రోజే, మీకు సన్మానం కావాలంటే సన్మానం చేయిస్తాను నేను. మీరు అడగొచ్చు, సార్ సన్మానం ఎందుకు సార్, మరి నేను ఎందులో ఏం అచీవ్ చేశాను అంటే, మీరేం అచీవ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు రండి, ఇప్పుడే రండి, ఒక దగ్గరికి తీసుకొని వెళ్తాను. కాకపోతే ఓ 1000 రూపీస్ తీసుకొని రండి, 1000 రూపీస్ ఇవ్వండి, ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు మీకు సన్మానం చేస్తారు. ఒక 100 రూపీస్ షాల్వా ఉంటుంది, 100 రూపీస్ షాల్వా వేస్తారు. ఓకే, మీ గురించి పొగడడం అంటారా, ఏం అవసరం లేదు. మీ గురించి తెలిస్తే పొగడాలా, అవసరమే లేదు. మిమ్మల్ని పొగడడం స్టార్ట్ చేస్తారు, కంపల్సరీ పొగుడతారు మిమ్మల్ని. ఎంతసేపు, ఒక 10 నిమిషాలు అంటున్నారా? కాదు, మీ గురించి గంట సేపు మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు? మీరు గొప్ప వాళ్ళని కాదు, ఆ 1000 రూపీస్ ఇచ్చారు కాబట్టి. అంతే. మీకు అంతెందుకు, ఇది కూడా చెప్తాను నేను మీకు. మీరు సింగర్ కాదు, అయినా కూడా మీరు 1000 రూపాయలు ఇవ్వండి, మీరు స్టేజ్ మీద పాటలు పాడవచ్చు. మీరు సింగర్ కాదు, మీరు అయినా కూడా స్టేజ్ మీదకి వచ్చేసి పాటలు పాడవచ్చు, ఒక 1000 రూపాయలు ఇస్తే. సరే, మీ ఫ్రెండ్, ఒక మంచి ఫ్రెండ్, ఆమె మాత్రం మంచి సింగర్, చాలా మంచి సింగర్. సార్ మరి ఆమె పాట పాడుతుందంట అంటే ఆమెను పాడనివ్వరు. 1000 రూపాయలు కడితే పాడనిస్తారు. మరి మీరు అనొచ్చు, సార్ ఆమె సింగర్ కాదు సార్, పాడనివ్వచ్చు కదా అంటే, సింగర్ ఎందుకు, ఇక్కడ సింగర్ కాదు కావాల్సింది, 1000 రూపాయలు కావాలి. మీకు కావాలంటే నేను ప్రూవ్ చేస్తాను. అలాంటప్పుడు పాజిటివిటీ ఎక్కడుంది, నెగిటివిటీ ఎక్కడుంది? మనుషులు నెగిటివ్ థాట్స్ తోటే ఉన్నారు, కానీ పాజిటివ్ థాట్స్తో ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్.